హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ప్రీవియస్ ఇంగ్లీష్ పేపర్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని పేపర్స్ అనేవి డిస్కస్ చేసాం. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. అండ్ ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేస్తున్న పేపర్ 2302-2024 షిఫ్ట్ 3 పేపర్ని డిస్కస్ చేస్తున్నాం. సో దాంట్లో ఫస్ట్ బిట్ ఏంటి అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ బిట్ సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ది గివెన్ బ్లాంక్. ఓకే, సో ఒక బ్లాంక్ ఇచ్చారు, ఆ బ్లాంక్ కి సూటబుల్ అయ్యే ఆప్షన్ ఏంటో చూస్ చేయమన్నాడు. సో ఇచ్చిన బ్లాంక్ ఏంటో చూద్దాం. లెట్ us dash a meeting to discuss this issue. ఓకే, సో ఈ ఇష్యూని డిస్కస్ చేయడానికి మీటింగ్ ని షెడ్యూల్ చేద్దాం అన్నాడు. సో ఇచ్చిన బ్లాంక్ ఏ ఆప్షన్ సూటబుల్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ టేక్. ఓకే, టేక్ ఏ మీటింగ్. అసలు ఎక్కడ టేక్ ఏ మీటింగ్ అన్నాం అంటే షెడ్యూల్ చేయండి మీటింగ్ అంటే టేక్ ఏ మీటింగ్ అనేది రాదు. ఓకే, టేక్ అంటే లైక్ టేక్ ఎన్ యాక్షన్ అలా అంటా అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాం. అండ్ ఆఫ్టర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ వాయిస్. ఓకే, వాయిస్ ఏ మీటింగ్. అక్కడ వాయిస్ ఏ మీటింగ్ అంటే షెడ్యూల్ మీటింగ్ అనే మీనింగ్ కూడా రాదు. వాయిస్ అనేది ఎప్పుడు యూటిలైజ్ చేస్తాం అంటే వాయిస్ యువర్ ఒపీనియన్ అంటే నీ ఒపీనియన్ చెప్పు అన్నప్పుడు యూటిలైజ్ చేస్తాం. సో ఆప్షన్ 2 కూడా రాదు. అండ్ ఆఫ్టర్ దట్ కాల్ ఏ మీటింగ్. యాక్చువల్లీ కాల్ ఏ మీటింగ్ అనేది ఒక స్టాండర్డ్ ఫ్రేజ్ అనమాట, అంటే మీటింగ్ ని షెడ్యూల్ చేయండి అని అర్థం. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 3. అండ్ ఆప్షన్ 4 కూడా సే ఏ మీటింగ్. సో మీటింగ్ లో సే సంథింగ్ అన్నప్పుడు సే యూటిలైజ్ చేస్తాం, కానీ మీటింగ్ షెడ్యూల్ చేయడానికి యూటిలైజ్ చేస్తాం. సో ఆప్షన్ 4 కూడా కాదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది బెస్ట్ సూటబుల్ అంటే దట్ ఈస్ కాల్ ఎ మీటింగ్, అంటే మీటింగ్ షెడ్యూల్ చేయండి అని అర్థం. ఓకే, అండ్ నెక్స్ట్ సి సెకండ్ వన్. In the following question, out of the given 4 alternatives, select the alternative which best expresses the meaning of the idiom or phrase. Okay, so ఇచ్చిన idiom కానీ phrase కానీ బెస్ట్ సూటబుల్ అయ్యే మీనింగ్ ఏంటో చెప్పమని చెప్తున్నాడు. సో ఇచ్చిన ఫ్రేజ్ ఏంటో చూద్దాం. టు స్టాండ్ వన్స్ గ్రౌండ్. యాక్చువల్లీ టు స్టాండ్ వన్స్ గ్రౌండ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒకటి ఒపీనియన్ మనకు ఉంది అంటే ఇంకా ఎవరేం చెప్పినా ఆ ఒపీనియన్ని మనం చేంజ్ చేయకపోవడం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, ఎవరైనా వచ్చి అది నిజం కాదు అది అన్న ఎంత చెప్పినా నేను వినకుండా నా ఒపీనియన్ మీద నేను గట్టిగా స్ట్రాంగ్గా ఉండడం అనమాట. ఓకేనా, సో డస్ నాట్ చేంజ్ మై ఒపీనియన్, నా ఒపీనియన్ని నేను చేంజ్ చేయకుండా ఉండడం. సో ఈ మీనింగ్ అనేది కింద ఏ ఆప్షన్స్లో ఉంది అన్నది చూద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ టు గివ్ అప్. అసలు టు గివ్ అప్ అంటే ఏంటి, విచ్ ఈజ్ నోన్ యాజ్ స్టాప్ ట్రైంగ్, అంటే ఇంకా ట్రై చేయడం ఆపేద్దాం, అలాంటప్పుడు మనం టు గివ్ అప్ అని అంటాం. సో ఈ మీనింగ్ అనేది కూడా రాదు. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. అలాగే థర్డ్ ఆప్షన్ ఈజ్ టు గివ్ ఇన్. ఓకే, టు గివ్ ఇన్ అంటే లైక్ కమ్స్ ఫర్ అగ్రిమెంట్. ఓకే, అలాంటి మీనింగ్ అనేది వస్తుంది. సో ఒపీనియన్ చేంజ్ చేయకపోవడానికి అగ్రిమెంట్ రావడానికి అసలు సంబంధం లేదు. సో ఆప్షన్ 3 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఆప్షన్ 2 అరేంజ్డ్ ఇన్ ఆర్డర్. అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ అంటే ఏంటి, ఏదైతే ఒక దాన్ని ఆర్డర్లో అరేంజ్ చేస్తామో దాన్ని మనం అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ అంటాం. సో ఇక్కడ ఒపీనియన్ చేంజ్ చేయకపోవడం. సో ఈ ఆప్షన్ కూడా రాదు. సో ఆప్షన్ 2 కూడా రాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఫోర్త్ వన్ టు రెఫ్యూజ్ టు చేంజ్ ద ఒపీనియన్. టు రెఫ్యూజ్ అంటే మనం మన ఒపీనియన్ చేంజ్ చేయడానికి ఒప్పుకోపోవడం. ఓకేనా, అంటే మనం ఏమనుకున్నామో అదే కరెక్ట్ అని చెప్పి గట్టిగా స్టాండ్ తీసుకొని ఉండం. సో విచ్ ఆప్షన్ ఈజ్ బెస్ట్ సూటబుల్ అంటే దట్ ఈజ్ ఆప్షన్ 4. ఓకే, టు రెఫ్యూజ్ టు చేంజ్ ఒపీనియన్. ఓకే, ఏంటి ఇడియమే టు స్టాండ్ వన్స్ గ్రౌండ్, దానికి కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4. టు రెఫ్యూజ్ టు చేంజ్ ద ఒపీనియన్, ఒపీనియన్ చేంజ్ చేయడానికి ఒప్పుకోకపోవడం. అండ్ లెట్స్ సీ థర్డ్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గివెన్ వర్డ్. ఓకే, అక్కడ ఒక వర్డ్ ఇచ్చారు, దానికి సిమిలర్ గా ఉండే మీనింగ్ ఏంటి అంటే సేమ్ మీనింగ్ వర్డ్ ఏంటి అని అంటున్నాడు ఇచ్చిన 4 ఆప్షన్స్ లో. ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ ఏంటి, క్యూరియస్. క్యూరియస్ అంటే ఏంటి అంటే లైక్ చాలా ఆతృతగా, లైక్ చాలా ఇంట్రెస్టింగ్ గా, అంటే ఏదైనా నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ తో ఉంటాం కదా. సో క్యూరియస్ అంటే ఇంట్రెస్ట్ టు లర్న్. ఓకే, అంటే నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉండేదాన్ని క్యూరియస్ అని అంటాం అనమాట. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ మీనింగ్స్ కూడా ఏంటి అన్నది చూద్దాం. సో చూడండి, క్యాలస్. ఓకే, క్యాలస్ అంటే ఏంటంటే లైక్ హార్ట్లెస్ ఆర్ ఫీలింగ్ లేకపోవడం. ఓకే, అలాంటి దాన్ని మనం క్యాలస్ అంటాం. సో ఇంట్రెస్ట్ అండ్ హార్ట్లెస్ అసలు సంబంధం లేదు. సో ఫస్ట్ ఆప్షన్ కూడా రాదు. అండ్ ఆఫ్టర్ దట్ బెనైన్. ఓకే, బెనైన్ అంటే ఏంటి అంటే కైండ్లీ ఆర్ జెంట్లీ. ఓకేనా, అలాంటి మీనింగ్ అనేది వస్తుంది. సో మనకి ఇచ్చిన క్యూరియస్ ఏంటి, ఇంట్రెస్ట్ లర్న్. ఓకేనా, కైండ్ అనేది కాదు. సో ఆప్షన్ 2 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఆప్షన్ 3 ఎజైల్. ఎజైల్ అంటే ఏంటి అంటే మూవింగ్ క్విక్లీ. ఓకే, అంటే క్విక్ గా మూవ్ అవడం అనమాట, మూవింగ్ క్విక్లీ. సో ఇచ్చింది ఏంటి, క్యూరియస్, ఇంట్రెస్ట్ టు లర్న్, నాట్ ఫర్ ద మూవింగ్. ఓకేనా, అంటే మనం ఏదైతే మూవ్ అవుతున్నామో దాని గురించి అయితే కాదు. సో ఎజైల్ కూడా కాదు. సో ఆప్షన్ 3 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఫర్ ఇంట్రెస్ట్. ఎస్, క్యూరియస్ అంటే ఏంటి, ఏదైనా నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉండడం. ఓకే, ఎప్పుడు నేర్చుకుంటాను, నేర్చుకోవాలి అని ఏదైతే ఒక ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని మనం క్యూరియస్ అంటాం. సో విచ్ ఇస్ బెస్ట్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 4 ఇంట్రెస్టెడ్. ఓకే,
క్యూరియస్ కి బెస్ట్ సేమ్ మీనింగ్ వర్డ్ ఏంటి? ఇంట్రెస్ట్. ఆప్షన్ 4 is the correct answer. And next bit, choose the word that is opposite in meaning to the given word. సో ఇచ్చిన వర్డ్ కి ఆపోజిట్ మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏమడిగాడు? ఆపోజిట్ మీనింగ్. ఓకేనా? చూడండి, ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే అడెక్యుసీ. ఓకే, అసలు అడెక్యుసీ అంటే ఫస్ట్ మీనింగ్ ఏంటి అంటే సఫిషియెంట్, అంటే మనకి ఎంత కావాలో అంత ఉండడం అనమాట. దాన్ని మనం అడెక్యుసీ అంటాం. ఏంటి? సఫిషియెంట్. సో చూడండి, దానికి ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఒప్యులెన్స్. ఓకే, ఒప్యులెన్స్ అంటే ఏంటి అంటే విచ్ ఈజ్ నోన్ యాజ్ లగ్జరీ. ఓకే, లగ్జరీ అన్న మనకి ఎంత కావాలో అంత ఉండడం లేదా ఎక్కువ ఉండడం. సో ఆపోజిట్ మీనింగ్ అనేది రాదు. ఓకేనా, ఏదైనా ఉండడమే కదా, మనీ ఉండడం ఆర్ మనకి ఏం కావాలో అది ఉండడం. సో ఒప్యులెన్స్ అనేది కూడా రాదు. సో ఫస్ట్ ఆప్షన్ రా. అండ్ ఆఫ్టర్ దట్ రేషనల్. అసలు రేషనల్ అంటే మీనింగ్ ఏంటంటే విచ్ ఈజ్ లాజికల్. అసలు లాజికల్ గురించి అండ్ సఫిషియెంట్ గా మన దగ్గర ఉండడం గురించి అసలు రెండు కొంచెం రిలేటెడ్ అయితే అసలు కాదు. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ సర్ప్లస్. సర్ప్లస్ అంటే ఏంటి అంటే మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉండడం, అంటే ఈవెన్ ద మోర్ దాన్ ఎడిక్యుసీ. ఓకేనా, మోర్ దాన్ ఎడిక్యుసీ అంటే ఎడిక్యుసీ అంటే ఏంటి? మనకి ఎంత ఉండాలో అంత ఉండడం. సర్ప్లస్ అంటే ఇంకా ఎక్కువ ఉండడం. ఓకే, మనకు కావాల్సిన కన్నా ఎక్కువ ఉండడం. సో ఇది కూడా ఆపోజిట్ వర్డ్ అయితే అవ్వదు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ డర్త్. డర్త్ అంటే ఏంటి అంటే ల్యాక్. ఓకే, అంటే లేకపోవడం లేదా ఇన్సఫిషియంట్. ఓకే, ఎంత కావాలో అంత లేకపోవడం అనే మీనింగ్ అనేది వస్తుంది. మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఇచ్చిన వర్డ్ కి ఆపోజిట్ వర్డ్ ఏంటో కనుక్కోమన్నాడు. సో అడెక్యుసీ అంటే సఫిషియంట్. ఓకే, అండ్ ఇచ్చిన 3 ఆప్షన్స్ అనేవి కాదు. లాస్ట్ ఆప్షన్ ఏంటి? డర్త్ అంటే ఏంటి? ల్యాక్ అంటే లేకపోవడం కానీ లేదా ఇన్సఫిషియంట్ అనే మీనింగ్ వస్తుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ దట్ ఈస్ ఆప్షన్ 4. సో చూడండి, నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్ ఆఫ్టర్. సో స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా ఏది ఉంది, ఏ ఆప్షన్ ఉంది అని అడుగుతాడు. సో ఇచ్చిన ప్రతి సెంటెన్స్ ని చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, ఆఫ్టర్ యాంకరింగ్ the wind was variable and light from the western quarter. క్వార్టర్ స్పెల్లింగ్ అనేది రావాలి. ఏం రావాలి అక్కడ? క్వార్టర్ స్పెల్లింగ్ QARTER అనేది రావాలి. ఓకే, నెక్స్ట్, ఆఫ్టర్ యాంకరింగ్ the wind was variable. ఓకే, వేరియబుల్ స్పెల్లింగ్ అనేది తప్పు ఉంది. ఓకే, వేరియబుల్ స్పెల్లింగ్ ఏమొస్తుంది? VARIABLE. ఓకే, సో ఈ ఆప్షన్ కూడా కాదు. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు. నెక్స్ట్, ఆఫ్టర్ యాంకరింగ్ the wind was variable and light from the western quarter. ఓకే, మొత్తం కరెక్ట్ గా ఉంది. ఆప్షన్ 3. నెక్స్ట్, ఫోర్త్ వన్ కూడా ఒకసారి చూసేద్దాం. ఆఫ్టర్ యాంకరింగ్ the wind was variable and లైట్ స్పెల్లింగ్ తప్పు ఉంది. ఓకేనా, అండ్ ఆఫ్టర్ దట్ ఈవెన్ ద వెస్టర్న్ క్వార్టర్, వెస్టర్న్ స్పెల్లింగ్ కూడా తప్పుగా ఉంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏ సెంటెన్స్ యొక్క స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా ఉంది అంటే దట్ ఈజ్ ఆప్షన్ 3. ఓకేనా, ఈ సెంటెన్స్ లో ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది లేదు. రిమైనింగ్ 3 సెంటెన్స్ లో ఏదో ఒక స్పెల్లింగ్ ఎర్రర్ అనేది ఉంది. సో లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది గివెన్ ఈడియం. సో ఇచ్చిన ఈడియం కి సూటబుల్ అయ్యేది ఏంటి మీనింగ్ అనేది అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇచ్చిన ఈడియం ఏంటో చూద్దాం. డాట్ ది ఐస్ అండ్ క్రాస్ ది టీస్. ఓకే, యాక్చువల్లీ ఈడియం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏదైతే రైటింగ్ కి సంబంధించింది. ఓకేనా, ఎప్పుడైతే రాస్తామో అలాంటి టైంలో డాట్ ది ఐస్ అంటే ఐకి డాట్ పెట్టాలి, అండ్ క్రాస్ ది టీస్ అంటే టీస్ కి ఇలా క్రాస్ చేయాలి. అంటే రాసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా రాయాలి అన్న దగ్గర నుంచి, అంటే రైటింగ్ రాసేటప్పుడు ఐ ప్రాపర్ గా రాయాలి, టీ ప్రాపర్ గా చాలా జాగ్రత్తగా చూసుకొని ఐకి డాట్ పెట్టాలి, టీకి క్రాస్ పెట్టాలి అన్న దగ్గర నుంచి మనకి డాట్ ద ఐస్ అండ్ క్రాస్ ది టీస్ అంటే ఏదైనా పని చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా చెయ్యాలి అన్న దగ్గర నుంచి మనకి ఈడియం వచ్చింది. అంటే ఏంటి? ఏదైనా వర్క్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా చేయడం. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది సూటబుల్ అవుతుందో చూద్దాం. టు డూ సంథింగ్ కేర్ఫుల్లీ. చెప్పాను కదా, ఏదైనా వర్క్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా చేయడం. ఓకే, ఇది కరెక్ట్ గా ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ కూడా చూద్దాం. టు మేక్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్ వర్స్. ఓకే, బ్యాడ్ సిచ్యువేషన్ ఇంకా వర్స్ చేయడం. నో, ఇది కూడా సంబంధించింది కాదు. సో ఆప్షన్ 2 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ టు హ్యావ్ నో స్టాండర్డ్ ఆఫ్ బ్యూటీ. అసలు మనం టాకింగ్ అబౌట్ వర్క్ ఏదైనా చేసేటప్పుడు కేర్ఫుల్ గా చేయాలి అంటున్నాం, నాట్ అబౌట్ బ్యూటీ. సో ఆప్షన్ 3 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ టు కంప్లైన్ అబౌట్ సంథింగ్. ఓకే, అంటే ఇది కంప్లైంట్స్ గురించి చెప్తుంది, మనం చెప్పింది ఏంటి? కేర్ఫుల్ గా చేయాలని. సో ఆప్షన్ 4 కూడా కాదు. సో ఇచ్చిన 4 ఆప్షన్ లో వాట్ ఈస్ ద బెస్ట్ మీనింగ్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 1, టు డూ సంథింగ్ కేర్ఫుల్లీ. ఓకే, ఏదైనా పని చేసేటప్పుడు కేర్ఫుల్ గా చేయాలి అని అర్థం. డాట్ ద ఐస్ అండ్ క్రాస్ ద టీస్ అనే ఈడియం కి మీనింగ్. అండ్ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ది గివెన్ బ్లాంక్. ఓకే, సో ఇచ్చిన సేమ్ బ్లాంక్ కి సూటబుల్ అయ్యే ఆప్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో చూద్దాం.
ఫస్ట్ ద రాగింగ్ వాటర్స్ డాష్ ద టీనీ విలేజ్. అసలు ఫస్ట్ ఇచ్చిన బ్లాంక్ ఏంటి అంటే రాగింగ్ వాటర్ అంటే ఏంటంటే ఫోర్స్ఫుల్ గా మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది రావడం. సో ఫోర్స్ఫుల్ గా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ వచ్చి ఒక చిన్న విలేజ్ ని మొత్తం ముంచేసిందంట. ఓకేనా, దట్ ఈస్ ద మీనింగ్ ఫర్ ద బ్లాంక్. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది సూటబుల్ అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఈస్ హ్యాస్ సబ్మర్జింగ్. ఓకే, ఫస్ట్ చూడండి హ్యాస్. ఓకే, హ్యాస్ హ్యావ్ ఎక్కడ వచ్చినా ఇట్ ఆల్వేస్ ఫాలోస్ V3. V3 అంటే ఏంటి, విచ్ ఈస్ నోన్ యాజ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. సో పాస్ట్ పార్టిసిపుల్ అనేది రావాలి, కానీ మనకి ఏమొచ్చింది, సబ్మెర్జింగ్ వచ్చింది. సో కాబట్టి ఇట్స్ నాట్ ట్రూ, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. అండ్ ఆఫ్టర్ దట్ సబ్మర్జ్డ్. ఎస్, ఫస్ట్ మనకి ఇచ్చిన సెంటెన్స్ అనేది ఏ టెన్స్ లో ఉంది, ఏదైతే ఫోర్స్ఫుల్ గా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ వచ్చి విలేజ్ ముంచేసింది అంటే అయిపోయింది. సో టాకింగ్ అబౌట్ పాస్ట్ టెన్స్ కాబట్టి మనకి సబ్మెర్జ్డ్ విచ్ ఇస్ కరెక్ట్ ఫామ్. ఓకేనా, పాస్ట్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్. అండ్ రిమైనింగ్ కూడా చూద్దాం. సబ్మర్జెస్ విచ్ ఇస్ రాంగ్. ఓకేనా, విచ్ ఇస్ ప్రెసెంట్ ఫామ్, ఇది కూడా తప్పు, ఆప్షన్ 3 కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఫోర్త్ వన్ హ్యాస్ బీన్ సబ్మర్జ్డ్. ఓకేనా, హ్యాస్ బీన్ సబ్మర్జ్డ్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ టెన్స్ లో మనం యూటిలైజ్ చేస్తాం అంటే స్టిల్ ఇప్పుడు కూడా ఇంకా మున్నే ఉంది ఫ్లడ్స్ ద్వారా అన్నప్పుడు యూటిలైజ్ చేస్తాం. ఆల్రెడీ ఆ పని అనేది అయిపోయింది. ఓకేనా, ఇంకా స్టిల్ అనేది ఏం లేదు కాబట్టి ఆప్షన్ 4 కూడా కాదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో వాట్ ఈస్ ద బెస్ట్ సూటబుల్ అంటే ఇచ్చిన సెంటెన్స్ ఇస్ ఇన్ ద పాస్ట్ ఫామ్. సో పాస్ట్ ఫామ్ కి ఏది బెస్ట్ సూటబుల్ అంటే దట్ ఈస్ సబ్మర్జ్డ్, ఆప్షన్ 2. ఓకేనా, ద రాగింగ్ వాటర్స్ సబ్మర్జ్డ్ ద టీనీ విలేజ్. ఓకే, ఆప్షన్ 2 is the correct answer. Let's see next question. Select the word segment that substitutes the bracketed word segment correctly and completes the sentence meaningfully. Select the option no correction required if the sentence correct as given. సో చూడండి, ఇచ్చిన సెంటెన్స్ లో బ్రాకెట్ లో ఒక వర్డ్, ఒక సెంటెన్స్, ఒక పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఉంది, అది గ్రామటికల్లీ కరెక్టా ఇన్కరెక్టా అని అడుగుతాడు. సో ఇచ్చింది చూద్దాం. ఓకే, చూడండి, కంట్రీ సైడ్ మైట్ బి దట్ ఈస్ అవర్. అసలు ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ మొత్తం చదువుదాం. దిస్ మస్ట్ బి ఇట్స్ ద కంట్రీ సైడ్ మైట్ బి దట్ ఈస్ అవర్ హాలిడే హోమ్. షీ యాడెడ్ హోప్ఫుల్లీ. సో ఆవిడ ఏం చెప్తున్నారంటే చాలా ఆశతో ఇదే మన హాలిడే హోమ్ అవ్వచ్చు అని ఆశతో చెప్తున్నారు. సో ఇచ్చిన బ్రాకెట్ లో వర్డ్ ఏంటి, మైట్ బి దట్ ఈస్ అవర్ హోమ్. ఓకేనా, యాక్చువల్లీ ఇది గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ గా ఉంది. సో దీన్ని మనం కరెక్ట్ చేద్దాం. ఓకే, చూడండి, ఇచ్చిన ఆప్షన్స్ కంట్రీ సైడ్ వెన్ ఎవర్ దిస్ ఈజ్ అవర్. యాక్చువల్లీ వెన్ ఎవర్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే. ఓకేనా, ఎప్పుడైతే ఇది మన హాలిడే హోమ్ అని అంటామా, నో. ఓకేనా, ఇదే మన హాలిడే హోమ్ అవ్వచ్చు అనే మీనింగ్ రావాలి. ఓకేనా, వెన్ ఎవర్ ఎప్పుడైతే అనేది రాదు. సో ఆప్షన్ 1 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ కంట్రీ సైడ్ పర్హాప్స్ దిస్ ఈజ్ అవర్. యాక్చువల్లీ పర్హాప్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ ఈజ్ మైట్ బి ఆర్ మేబీ. ఓకేనా, అంటే మేబీ ఇది మన హాలిడే హోమ్ అవ్వచ్చు. ఓకే, సెంటెన్స్ మీనింగ్ ఉంది అండ్ గ్రామటికల్లీ ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, పర్హాప్స్ దిస్ ఈజ్ అవర్. సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. అండ్ రిమైనింగ్ సెంటెన్స్ కూడా చూద్దాం. కంట్రీ సైడ్ however this is seemed. Okay, actually grammatically incorrect ఉంది. is used for present tense and seemed is which is used for past tense. Okay na, grammatically incorrect ఉంది కాబట్టి ఆప్షన్ 3 కూడా కాదు. and no correction required, no. Okay, which is grammatically incorrect ఇక్కడ ఉంది కాబట్టి and best suitable option ఏంటి అంటే that is countryside. Okay, perhaps this is our holiday home. Okay, so maybe ఇది మన హాలిడే హోమ్ అవ్వచ్చు అని చాలా ఆశతో ఆవిడ చెప్తుంది. సో which option is correct అంటే that is option 2. Okay, let's see next bit. Find the part of the given sentence that has an error in it. If there is no error, choose no error. Okay, ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ లో ఏ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అనేది ఎర్రర్ ఉందో చూస్ చేయమన్నాడు. సో చూద్దాం, ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ ఏంటో అనేది చూద్దాం. ఓకే, ద గుడ్ న్యూస్ ఈస్ దట్ మెనీ లార్జ్ సిటీస్ హ్యావ్ బిగన్ టు హీట్ క్లైమేట్ చేంజ్ వార్నింగ్ సైన్స్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, హీట్ క్లైమేట్ చేంజ్ వార్నింగ్ సైన్స్. యా, ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ గానే ఉంది గ్రామటికల్లీ. అండ్ లార్జ్ సిటీస్ హ్యావ్ బిగన్, ఇందాకలే చెప్పా, హ్యాస్ అండ్ హ్యావ్ ఎక్కడ వచ్చినా ఇట్ ఆల్వేస్ ఫాలోస్ V3 ఫామ్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, బిగాన్. ఫస్ట్ 3 ఫార్మ్స్ ఆఫ్ ది బిగన్ అంటే V1 ఫామ్, V2 ఫామ్, V3 ఫామ్ ఆఫ్ ది బిగిన్ అనేది రాసుకుందాం. ఓకే, ఫస్ట్ బిగిన్, సెకండ్ వన్ ఈస్ బిగాన్ అండ్ థర్డ్ వన్ ఈస్ బిగన్. ఓకే, సో నేను ఏ ఫామ్ రావాలని చెప్పా, హ్యావ్ తర్వాత మనకి V3 ఫామ్, బిగిన్ ఈజ్ V1, బిగాన్ ఈజ్ V2, బిగన్ ఈజ్ V3. సో ఏది రావాలి మనకి ఇక్కడ, బిగన్ అనేది రావాలి. సో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ హ్యాస్ ఎర్రర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 2. అండ్ ద గుడ్ న్యూస్ ఈజ్ దట్ మెనీ, ఆప్షన్ 3 కూడా కరెక్ట్ గానే ఉంది. నో ఎర్రర్, నో. ఓకే, సెకండ్ ఆప్షన్ లో ఎర్రర్ ఉంది. ఓకే, నా హ్యావ్ బిగన్ రావాలి, హ్యావ్ బిగేన్ అనేది వచ్చింది. ఓకే, అండ్ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్.
ఫైండ్ ద పార్ట్ ఆఫ్ ది గివెన్ సెంటెన్స్ దట్ హ్యాస్ ఎర్రర్ ఇన్ ఇట్. ఇఫ్ దర్ ఇస్ నో ఎర్రర్ చూస్ ఎర్రర్. సో ఇచ్చిన పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ లో సేమ్ ఇందాక ఎలా అయితే అడిగారో ఇప్పుడు కూడా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ లో ఎర్రర్ ఏముంది అని అడుగుతున్నారు. ఎర్రర్ లేకపోతే నో ఎర్రర్ అనేది చూస్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇచ్చినది చూద్దాం. ఐ కాంట్ టెల్ యూ హౌ బ్రిలియంట్ హిస్ లేట్లీ ఐడియాస్ వర్. చూడండి ఇచ్చిన ఆప్షన్స్ బట్టి చూసుకుంటూ వెళ్దాం. ఐ కాంట్ టెల్ యూ, యా కరెక్ట్ గానే ఉంది. లేట్లీ ఐడియాస్, ఓకే ఇక్కడ చూడండి యాక్చువల్లీ ఐడియాస్ అనేది నౌన్. ఓకే నౌన్ ఎప్పుడు ఏది డిస్క్రైబ్ చేయాలి? అడ్జెక్టివ్. ఓకే కానీ మనకి ఇచ్చిన ఇక్కడ లేట్లీ, ఓకే విచ్ ఈస్ ఎండ్స్ విత్ ద ఎల్వై. ఎల్వై తో ఎప్పుడు ఎండ్ అయినా ఇట్ ఈస్ నోన్ యాజ్ యాడ్వర్బ్. ఓకేనా యాడ్వర్బ్ అన్నది. ఓకే ఏంటి లేట్లీ అనేది యాడ్వర్బ్. యాక్చువల్లీ యాడ్వర్బ్ అనేది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? వర్బ్ ని డిస్క్రైబ్ చేయాలి. ఓకేనా బట్ ఇక్కడ నౌన్ ఉంది. సో గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. ఓకే యాక్చువల్లీ యాడ్వర్బ్ అనేది వర్బ్ ని డిస్క్రైబ్ చేయాలి, యాడ్జెక్టివ్ అనేది నౌన్ ని డిస్క్రైబ్ చేయాలి. కానీ ఇక్కడ మనకి రాంగ్ గా ఇచ్చాడు. సో ఆప్షన్ 2 యాజ్ ద ఎర్రర్ ఆఫ్ ది సెంటెన్స్. ఓకే అండ్ హౌ బ్రిలియంట్ హిస్, ఇది కూడా కరెక్ట్ గా ఉంది. సో ఇచ్చిన ఆప్షన్ లో ఏది ఎర్రర్ ఉంది అంటే దట్ ఈస్ ఆప్షన్ 2. ఓకే అండ్ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. Choose the most appropriate antonyms of the underlined word. సో ఇచ్చిన అండర్లైన్ వర్డ్ కి సూటబుల్ అయ్యే ఆప్షన్ ఏంటి అని అడుగుతాడు. సో చూద్దాం ఇచ్చిన అండర్లైన్ వర్డ్ చూసేద్దాం డైరెక్ట్ గా. మలేజ్ అని ఇస్తున్నాడు. ఓకేనా అసలు ఫస్ట్ దీని మీనింగ్ ఏంటి అంటే దట్ ఈజ్ డిస్కంఫర్ట్, అంటే కంఫర్ట్ గా లేకపోవడం కానీ ఆర్ ఫీలింగ్ ఇల్నెస్. ఓకేనా బాగోకపోవడం కానీ ఆ మీనింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ అనేది చూద్దాం. వెల్నెస్, వెల్నెస్ అంటే ఏంటి? విచ్ ఈస్ నోన్ యాజ్ హెల్దీ. మీనింగ్ ఏంటి? హెల్దీ. ఓకే అండ్ ఆఫ్టర్ దట్ డిస్క్యూర్డ్, డిస్క్వైట్ అంటే మీనింగ్ ఏంటి? విచ్ ఈస్ నోన్ యాజ్ సిన్, ఇల్నెస్ ఆర్ అనీజీ. ఓకేనా ఇల్నెస్ గా ఉండడం కానీ అనీజీగా ఉండడం కానీ అని అంటూ ఉంటాం అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ అనీజీ అన్న సేమ్ మీనింగ్ ఆఫ్ వెలెస్. ఓకే ఇది సినానిమ్ అవుతుంది అనమాట దానికి. ఓకేనా సేమ్ ఇల్నెస్ ఆ మీనింగ్ అనేది వస్తుంది బాగోకపోవడం. అండ్ ఆఫ్ దట్ యాంగస్ట్ అంటే ఏంటంటే విచ్ ఇస్ నోన్ యాజ్ యాంగ్జైటీ, యాంగ్జైటీగా ఉండడం కానీ లేదా డ్రీడ్. ఓకేనా అంటే లైక్ కొంచెం ఫియర్ఫుల్ గా ఉండడం అలాంటి మీనింగ్ అనేది వస్తుంది. ఓకేనా సో మనకి ఇచ్చింది ఏంటి? ఏమడుగుతున్నాడు? యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే ఏంటి? విచ్ ఇస్ నోన్ యాజ్ ఆపోజిట్ వర్డ్. ఓకేనా దానికి ఆపోజిట్ ఏంటి అన్నాడు? బాగోకపోవడం. దానికి ఆపోజిట్ ఏంటి? బాగుండడం, హెల్దీగా ఉండడం. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో హెల్దీ అంటే మీనింగ్ ఏంటి? దట్ ఈస్ వెల్నెస్. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ 3 is similar to, ఓకే అంటే సినానిమ్స్ లా వస్తుంది అనమాట. ఓన్లీ 1 ఆప్షన్ ఈజ్ యాంటోనిమ్ ఫర్ దట్. అదేంటి అంటే వెల్నెస్. And let's see next question. Replace the bracketed word with one of the given options which suitably replaces the word without changing the meaning of the sentence. సో ఇచ్చిన సెంటెన్స్ లో బ్రాకెట్ లో ఒక వర్డ్ పెట్టారు. ఆ వర్డ్ సేమ్ మీనింగ్ అనేది రావాలి. సో దాన్ని రీప్లేస్ చేసినా కూడా సేమ్ మీనింగే రావాలి. సో ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ ఏంటో చూద్దాం. In the age of technology, smartphones have become ubiquitous, infiltrating every aspect of our lives from communication and work to entertainment, even our daily life routines. ఏం చెప్తున్నాడంటే స్మార్ట్ ఫోన్స్ అనేది మన డైలీ లైఫ్ లో ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ అనేది అయిపోయింది. అంటే ప్రతి చోట మనకి స్మార్ట్ ఫోన్స్ అనేది ఖచ్చితంగా ఉంటున్నాయి అనమాట. సో ఇచ్చిన వర్డ్ ఏంటి బ్రాకెట్ లో? యుబిక్యూటస్. సో దీనికి సేమ్ మీనింగ్ వర్డ్ అంటే ద వర్డ్ ని రీప్లేస్ చేసినా మనకి సెంటెన్స్ మీనింగ్ అనేది చేంజ్ అవ్వకూడదు అనమాట. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏంటి అనేది చూద్దాం. ఓకే ఫస్ట్ ఆప్షన్ చూడండి, విచ్ ఈస్ నోన్ యాజ్ obsolete. obsolete అంటే ఏంటి అంటే విచ్ ఈస్ నోన్ యాజ్ నో లాంగర్ యూజ్. అంటే లైక్ అంత ఎక్కువ కాలం యూజ్ లో లేని అనమాట. అంత ఎక్కువగా యూజ్ అయింది దాన్ని obsolete అంటారు. యాక్చువల్గా మన స్మార్ట్ ఫోన్స్ అనేది మన డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. ఓకేనా అంటే ప్రతి చోట ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాదు. ఆప్షన్ 1 ఎలిమినేట్ చేద్దాం. అండ్ ఆఫ్టర్ దట్ ఇర్రెప్లికేబుల్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ మీనింగ్ ఆఫ్ నాట్ రెప్లికేబుల్ ఆర్ నాట్ కాపీడ్. ఓకేనా ఏదైతే ఉందో అది అంటే లైక్ కాపీ చేయకపోవడం అనేది. సో ఉంది అన్న మీనింగ్ అయితే రాదు మనకి. ఏంటి ప్రతి చోట ఉంది అన్న మీనింగ్ అనేది రావాలి. సో ఆప్షన్ 2 కూడా కాదు. ఓకే అండ్ ఆఫ్టర్ దట్ క్యాండిడ్. క్యాండిడ్ అంటే మీనింగ్ అంటే విచ్ ఇస్ నోన్ యాజ్ ట్రూత్ఫుల్ ఆర్ హానెస్టీ. ట్రూత్ఫుల్ కానీ హానెస్టీ కానీ అలాంటి మీనింగ్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 3 కూడా కాదు. ఓకే అండ్ ఆఫ్టర్ దట్ omnipresent. omnipresent అంటే ఏంటి? విచ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఎక్కడైతే ప్రతి చోట ఉంటుందో దాన్ని మనం ఏమంటున్నాం? omnipresent. ఓకే మనకి ubiquitous అంటే ఏంటి? విచ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఎక్కడైతే ప్రతి చోట ఉందని మీనింగ్ వస్తుంది. సో దాన్ని రీప్లేస్ చేస్తే మనం ఏం పెట్టచ్చు? దట్ ఈస్ omnipresent. ఓకేనా సో విచ్ ఈస్ ద బెస్ట్ వర్డ్. సో omnipresent అనే వర్డ్ మనం రీప్లేస్ చేస్తే ఈవెన్ ద సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా సేమ్ మీనింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే బోత్ ద మీనింగ్స్ ఆర్ సేమ్. ఓకే ప్రెసెంట్ ఎవ్రీవేర్ ప్రతి చోట ఉంది అని అర్థం. ఓకే లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్.
Improve the underlined part of the sentence. Choose no improvement as an answer if the sentence is grammatically correct. Okay. So ఇచ్చిన సెంటెన్స్ లో వాట్ ఈస్ ద ఎర్రర్ part of which part of the sentence has an error అనేది అడుగుతున్నాడు. సో చూద్దాం. ఓకే. Dogs can be more easily domesticates and trained. ఓకేనా. డాగ్స్ అనేవి చాలా ఈజీగా డొమెస్టికేట్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ ట్రైన్ చేయొచ్చు అన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ మనకి డొమెస్టికేట్ అనేది విచ్ ఈస్ యాక్ట్ యాజ్ ఎ వర్బ్. ఓకేనా. కానీ ఇక్కడ మనకి డొమెస్టికేట్స్ ఇచ్చారు కాబట్టి విచ్ ఇస్ అన్ ఎర్రర్ ఆఫ్ ది సెంటెన్స్. సో చూద్దాం. చూడండి, ఈజీలీ ఈజ్ నోన్ యాజ్ అడ్వర్బ్ విచ్ డిస్క్రైబ్స్ ఎ వర్బ్. ఏదైతే వర్బ్ ని డిస్క్రైబ్ చేస్తుందో అది రావాలి. అంటే ఇక్కడ మనకి ఏం రావాలి? వర్బ్ రావాలన్నమాట. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ వర్బ్ ఉందనే చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఈజియెస్ట్. ఈజియెస్ట్ అనేది ఏంటి? విచ్ ఇస్ నాట్ ఎ సూపర్లేటివ్ ఫామ్. యాక్చువల్లీ ఈ సెంటెన్స్ లో మనకి సూపర్లేటివ్ ఫామ్ అనేది అవసరం లేదు. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్, ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ నో ఇంప్రూవ్మెంట్. నో, దెర్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్. ఓకే, అక్కడ మనకి వర్బ్ అనేది కావాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఈజీలీ డొమెస్టికేటెడ్. ఎస్, ఈజీలీ డొమెస్టికేటెడ్ విచ్ ఈస్ వర్బ్ ఫామ్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ఫిట్స్. అండ్ ఆఫ్టర్ దట్ ఈజీ డొమెస్టికేట్ విచ్ ఇస్ నోన్ యాజ్ నౌన్. ఓకేనా. మళ్ళీ ఎర్రర్ ఆఫ్ ది సెంటెన్స్ అనేది వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 కూడా కాదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో విచ్ ఇస్ బెస్ట్ సూటబుల్ అంటే ఈజీలీ ఈజ్ అన్ అడ్వర్బ్, దానికి డిస్క్రైబ్ చేసేది వర్బ్ కాబట్టి ఇక్కడ మనకి వర్బ్ కావాలి కాబట్టి ఈజీలీ డొమెస్టికేటెడ్. ఓకేనా. ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది ఇన్కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ది గివెన్ సెంటెన్స్. సో ఇచ్చిన సెంటెన్స్ లో ఇన్కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ ఏంటి అనేది చూడమన్నాడు. సో ఇచ్చిన వర్డ్స్ ఏమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ సెన్స్, SENSE కరెక్ట్ గానే ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ అటెన్షన్, ATTENTION కరెక్ట్ గానే ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ అన్కాంట్రవర్షియల్. ఓకే, ఇది తప్పు ఉంది. అన్కాంట్రవర్షియల్. ఓకేనా. అన్కాంట్రవర్షియల్ ఎలా రావాలంటే VERSIAL అనేది రావాలి. అన్కాంట్రవర్షియల్. సో విచ్ ఏ వర్డ్ తప్పుగా ఉందంటే ఆప్షన్ 3. అండ్ ఆఫ్టర్ దట్ డిమినిష్, ఇది కూడా కరెక్ట్. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 3. ఇది మనకి ఎర్రర్ అనేది ఇచ్చాడు అనమాట. రిమైనింగ్ 3 వర్డ్స్ యొక్క మీనింగ్ అనేది అంతా కరెక్ట్ గానే ఉంది. అంటే ఏ స్పెల్లింగ్ ఎర్రర్స్ అనేది లేదు, దీంట్లో మాత్రమే స్పెల్లింగ్ ఎర్రర్ అనేది ఉంది. సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద పార్ట్ ఆఫ్ ది గివెన్ సెంటెన్స్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్ ఇన్ ఇట్. ఇఫ్ దర్ ఇస్ నో ఎర్రర్, చూస్ నో ఎర్రర్. సో ఇచ్చిన సెంటెన్స్ లో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ హ్యాస్ అన్ ఎర్రర్ అని అడుగుతున్నాడు. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ చూద్దాం. He had decided to playing until that score reached 43,000. Okay, సో ఇచ్చిన ఆప్షన్ చూడండి. నో ఎర్రర్. చూద్దాం. ఫస్ట్ he had decided to కరెక్ట్ గా ఉంది. అండ్ ప్లేయింగ్ until that score చూడండి 2 అనేది వచ్చింది. ఓకేనా. 2 అని వచ్చింది అంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ 2 infinitive. ఏమంటున్నాం? 2 infinitive. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఆల్వేస్ 2 infinitives follows 2 plus V1. V1 అంటే ఏంటి? బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అనేది ఫాలో అవుతుంది అనమాట. ఓకే, బేస్ ఫార్మ్ అనేది ఫాలో అవుతుంది. సో మనకి 2 పక్కన ఏమి ఇచ్చారు? ప్లేయింగ్ ఇచ్చారు. యాక్చువల్లీ బేస్ ఫార్మ్ ప్లేయింగ్ ఏంటి? దట్ ఈస్ ప్లే. సో ఇక్కడ ఏం రావాలి? మనకి ప్లే అనేది రావాలి. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? ప్లేయింగ్. సో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఇస్ ఎర్రర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 3. అండ్ రీచ్డ్ 43,000 ఇది కూడా కరెక్ట్ గా ఉంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఎక్కడ మనకి తప్పు ఉందంటే దట్ ఈస్ ఆప్షన్ 3. ఇక్కడ 2 ప్లేయింగ్. ఎప్పుడు 2 infinitive ఎప్పుడు వచ్చినా ఇట్ ఆల్వేస్ ఫాలోస్ V1 బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. 2 plus V1 అనేది రావాలన్నమాట మనకి 2 infinitive యూటిలైజ్ చేస్తున్నప్పుడు. ఓకే, అంటే టు ప్లే, టు గో, టు రన్ అలా వస్తుంది అనమాట. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. అండ్ ఓకే, కాంప్రిహెన్షన్స్ చూద్దాం. ఓకే, చూడండి ఇచ్చిన పారాగ్రాఫ్ లో సూటబుల్ ఆప్షన్ మనం చూద్దాం. సో ఫస్ట్ పారాగ్రాఫ్, ఫస్ట్ బ్లాంక్. హిస్టోరియన్స్ డాష్ కండమ్ ద అక్యూజేషన్ ఆఫ్ సింధ్ బై ది బ్రిటిష్. ఓకే, ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు సింధ్ని ఆక్రమించాలనుకుంటున్నారో దాన్ని మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖండించారంట. ఓకేనా. సో దాన్ని డాష్, వాళ్ళు ఖండించడంలో డాష్ ఎలా ఖండించారు అనేది మనం ఆప్షన్స్ చూద్దాం. అన్ఇంటెన్షనల్. ఓకే, అన్ఇంటెన్షనల్ అంటే ఏంటి అంటే అనుకోకుండా. ఓకేనా, అంటే లైక్ ఇంటెన్షనల్ గా కాకుండా అనుకోకుండా ఎవరైనా ఖండిస్తారా? లైక్ ఆక్రమించద్దు అది ఇదని అనుకోకుండా ఎవరు చేయరు, ఇంటెన్షనల్ గానే చేస్తారనమాట అలా ఆక్రమించద్దు అది ఇదని. సో ఆప్షన్ 1 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఆప్షన్ 2 ఈజ్ జనరల్లీ. ఓకేనా. సో జనరల్లీ అంటే అందరూ కామన్ గా కలిసి సింధిని ఆక్రమించొద్దు అని బ్రిటిష్ వాళ్ళతో ఖండించారు. సో విచ్ ఇస్ ఎ సూటబుల్ వర్డ్. అండ్ రిమైనింగ్ కూడా చూద్దాం. అండ్ రిగరస్. రిగరస్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ నోన్ యాజ్ స్ట్రిక్ట్ అలా ఉండడం. యాక్చువల్లీ ఇక్కడ ఏం చేస్తున్నారు? సింధిని ఆక్రమించడం వల్ల బ్రిటిష్ వాళ్ళని లైక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆక్రమించడం వల్ల వాళ్ళని ఖండిస్తున్నారు అలా చేయొద్దు అని చెప్పి. సో స్ట్రిక్ట్ గా ఉండడం గురించి అయితే కాదు. సో ఆప్షన్ 3 కూడా రాంగ్. అండ్ ఆఫ్టర్ దట్ క్యాజువాలిటీ. క్యాజువల్ లో కూడా ఎవరైనా అడుగుతారో నో, క్యాజువాలిటీ కదా. ఓకేనా, విచ్ ఇస్ కామన్లీ అందరూ అనుకొని లైక్ స్ట్రాంగ్ గా అది ఖండిస్తున్నారు అనమాట సింధిని ఆక్రమించొద్దు అలాని. సో 4th ఆప్షన్ కూడా కాదు. ఇచ్చిన 4 ఆప్షన్ లో విచ్ ఇస్ బెస్ట్ సూటబుల్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 2 జనరల్లీ.
హిస్టోరియన్స్ జనరల్లీ కండెమ్ ద అక్విజిషన్ ఆఫ్ సీన్ బై ది బ్రిటిష్. ఓకేనా, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే సింధ్ని ఆక్రమించాలనుకున్నారో వాళ్ళని మన హిస్టోరియన్స్ వాళ్ళు ఖండించరు. అండ్ ఇన్ నెక్స్ట్ వన్, ఓకే, జనరల్లీ కండెమ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ సీన్ బై ద బ్రిటిష్ ఇన్ స్ట్రాంగ్ డాష్. ఓకే, ఖండించారు కానీ ఎలా ఖండించారు? ఓకేనా, స్ట్రాంగ్ గా ఖండించారు. ఆ స్ట్రాంగ్ గానే డాష్ అని ఇచ్చాడు. అంటే స్ట్రాంగ్ గా ఎలా ఖండించారు అనేది చూద్దాం. ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. లెటర్. ఓకే, లెటర్ అంటే ఏంటి? ఏదైతే కమ్యూనికేషన్ అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ ని మనం కన్వే చేస్తామో దాన్ని మనం లెటర్ అంటాం. సో లెటర్ లో ఖండిస్తారా? అలా చేయండి, ఇలా చేయండి, నో. అండ్ ఆఫ్టర్ దట్ పోయిటరీ. సో ఆప్షన్ 1 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ పోయిటరీ రూపంలో కూడా ఖండించరు, ఇది కూడా తప్పు. అండ్ ఆఫ్టర్ దట్ పారాగ్రాఫ్ అంటే ఏంటి అంటే ఫార్మెట్ ఆఫ్ రైటింగ్ అనమాట. అంటే మనం ఎలా రాస్తున్నాం ఏంటి అన్న దాని గురించి. ఓకే, సో ఎలా ఖండించారు? స్ట్రాంగ్ గా ఖండించడానికి బెస్ట్ సూటబుల్ ఇదైతే కాదు. అండ్ ఆఫ్టర్ దట్ వర్డ్స్, యా, విత్ ద స్ట్రాంగ్ వర్డ్స్. ఓకే, అంటే లైక్ మంచి స్ట్రాంగ్ పదాలతో ఆక్రమించొద్దు అని చెప్పి ఖండించారనమాట. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏది? దట్ ఈస్ 4th ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్, విచ్ ఈస్ నోన్ యాజ్ వర్డ్స్. ఓకేనా, లెటర్ రూపంలో కానీ, పోయిటరీ రూపంలో కానీ, పారాగ్రాఫ్ రూపంలో కానీ ఎప్పుడూ ఖండించరు. సో ఇచ్చిన 4th ఆప్షన్ ఏంటి? వర్డ్స్. చూడండి, హిస్టోరియన్స్ జనరల్లీ కండెమ్ ద Historians generally condemn the execution of sin by the British in strong words. Okay, the strong words బ్రిటిష్ వాళ్ళు సిన్ని ఆక్రమిస్తున్నారని మన పూర్వీకులు అనే వాళ్ళు ఖండించారు. ఓకే, 4th ఆప్షన్ is the correct answer. Let's see next one. Third one, these causes for anxiety were deliberately dash. Okay, సో ఇలా ఎవరైతే పూర్వీకులు వాళ్ళు ఇలా చేయొద్దు అని ఖండిస్తున్నారో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే దానికోసం కొన్ని కట్టు కథలను క్రియేట్ చేశారనమాట. అంటే డిలిబరేట్లీ అంటే ఏంటి అంటే ఇంటెన్షనల్ గా కావాలి అని చెప్పి కొన్ని కట్టు కథలు క్రియేట్ చేశారు. సో ఇక్కడ మనకి ఏం రావాలి అంటే డిలిబరేట్లీ క్రియేటెడ్ అనేది రావాలి. సో క్రియేటెడ్ అనే మీనింగ్ వచ్చేది ఏంటో అనేది చూద్దాం. సో ఇచ్చింది చూడండి, ఫస్ట్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఎర్రర్ అండి, మ్యానుఫ్యాక్చర్డ్. ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ఇక్కడ. సో మ్యానుఫ్యాక్చర్ అంటే ఏంటి? క్రియేట్ చేయడం, ఏదైతే ఉందో అది క్రియేట్ చేయడం. సో డిలిబరేట్లీ మ్యానుఫ్యాక్చర్ అనేది బెస్ట్ వస్తుంది. సో రిమైనింగ్ కూడా చూద్దాం. కన్సిడర్ అంటే లైక్ కేర్ఫుల్ గా చూడడం, లైక్ కన్సిడర్ చేయడం, గుర్తించడం అలాంటిది. సో డిలిబరేట్లీ ఇంటెన్షనల్ గా కేర్ఫుల్ చేయడం అలాంటిది ఏమి ఉండదు. ఓకేనా, సో ఆప్షన్ 2 అనేది రాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఫాజన్ అంటే విచ్ ఇస్ అటాచ్డ్. ఓకేనా, అక్కడ ఏంటి మనకి క్రియేట్ చేయడం అనే మీనింగ్ అనేది రాలేదు. సో ఫాజన్ అనేది కూడా కరెక్ట్ కాదు. అండ్ ఆఫ్టర్ దట్ స్యూ అంటే ఏంటి అంటే ఏదైతే సూదితో కానీ దాంతో కానీ కుట్టడం. యాక్చువల్లీ అసలు కుట్టడం అసలు దానికి సంబంధించిందే కాదు, ఇర్రిలివెంట్. 4th ఆప్షన్ కూడా కాదు. సో ఏంటి? డిలిబరేట్లీ అంటే ఇంటెన్షనల్ గా క్రియేట్ చేయడం, డిలిబరేట్లీ మ్యానుఫ్యాక్చర్డ్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మ్యానుఫ్యాక్చర్ అనేది మనకు ఆన్సర్ రావాలన్నమాట. ఓకే, చూడండి, హిస్టోరియన్స్ జనరల్లీ కండెమ్ ది అక్యూజేషన్ ఆఫ్ sin by the British in strong words. ఓకేనా, స్ట్రాంగ్ వర్డ్స్ వాళ్ళు ఖండించారు. అండ్ ఆఫ్టర్ దట్ దిస్ కాజెస్ ఫర్ annexation were deliberately manufactured. ఓకే, ఇంటెన్షనల్ గా క్రియేట్ చేశారు అని అర్థం. అండ్ లెట్స్ సీ నెక్స్ట్ బిట్. 4th one, like many episodes in the British conquest of India, the Afghan war is also a tale of bullying tactics and dash. ఓకేనా, సో ఇలా ఏదైతే మన ఇండియాని ఆక్రమించిన బ్రిటిష్ వాళ్ళ గురించి ఇలా ఏదైతే చాలా ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి అందులో వాళ్ళు ఏం గురించి మాట్లాడతారంటే బులింగ్ ఆఫ్ టాక్టిక్స్, అంటే చాలా బెదిరింపులకి అనేది లోన్ అయింది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు బెదిరింపులకి లోన్ అయింది అనేది విచ్ ఇస్ ఎ నెగిటివ్ వర్డ్. ఓకేనా, అంటే లైక్ వాళ్ళు బెదిరిస్తున్నారు లాంటిది. సో వచ్చిన నెక్స్ట్ బ్లాంక్ కూడా ఏం రావాలి మనకి? కంప్లీట్లీ నెగిటివ్ వర్డ్ అనేది రావాలన్నమాట. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏది నెగిటివ్ వర్డ్ అనేది చూద్దాం. ఫస్ట్ ఫెయిత్. ఓకేనా, ఫెయిత్ అంటే మీనింగ్ అంటే విచ్ ఈస్ నోన్ యాజ్ బిలీవ్. ఓకేనా, ఏదైతే లైక్ బిలీవ్ అనేది ఉంటుందో దాన్ని, అంటే లైక్ నమ్మకం ఏదైతే ఉంటుందో దాన్ని. యాక్చువల్లీ నెగిటివ్ వర్డ్ అనేది ఇది కాదు. సో ఫస్ట్ ఆప్షన్ కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్కన్వీనియన్స్ అంటే ఏంటి అంటే ఇట్స్ లైక్ సమ్ మైనర్ మిస్టేక్స్, లైక్ మైనర్ ప్రాబ్లమ్స్ అలాంటివి. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ నెగిటివ్ వర్డ్, బట్ ఇక్కడ ఫిట్ అయ్యేంతే కాదు, ఇక్కడ బెదిరింపులకు లోన్ అవడం అలాంటి మీనింగ్ అనేది వస్తుంది. సో ఇది అంత పెద్ద నెగిటివ్ వర్డ్ అనేది కాబట్టి ఇది కూడా అంత ఫిట్ అవుతుంది, ఇన్కన్వీనియన్సెస్. అండ్ ఆఫ్టర్ దట్ డిసీజ్ అంటే ఏంటి అంటే మోసపూరితం, అంటే లైక్ మోసం చేయడం అలాంటిది. సో ఇట్ ఈస్ ఏ నెగిటివ్ వర్డ్. కరెక్ట్ గా అక్కడ ఏదైతే బెదిరింపులు చేస్తారో అలాగే మోసం కూడా చేస్తున్నారు అనేది ఫిట్ అవుతుంది. సో ఆప్షన్ 3 హార్మోని అంటే విచ్ ఈస్ నోన్ యాజ్ అగ్రిమెంట్, అంటే లైక్ అగ్రీకి రావడం. సో అలా బెదిరించేసి అగ్రిమెంట్ కి రానిది అనేది నెగిటివ్ వర్డ్ అనేది ఇది కూడా కాదు. ఓకేనా, విచ్ ఇస్ నోన్ యాజ్ పాజిటివ్ వర్డ్, అగ్రిమెంట్ కి రావడం. ఓకేనా,
ఎలాంటి ఇష్యూస్ లేకుండా అగ్రీకి వస్తున్నామంటే పాజిటివ్. సో మనకి అక్కడ ఏం కావాలి, నెగిటివ్ వర్డ్ కావాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది నెగిటివ్ వర్డ్ అంటే దట్ ఈస్ డిసీట్, విచ్ ఇస్ నోన్ యాజ్ లైక్ మోసపూరితం, అంటే మోసం చేయటం అలాంటి మీనింగ్ అనేది వస్తుంది అనమాట. సో బుల్లింగ్ టాక్టిక్స్ అండ్ డిసీట్ అనే ఆప్షన్ అనేది కరెక్ట్. సో ఆప్షన్ 4 ఏంటి, ఆప్షన్ 3 డిసీట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. లెట్స్ సీ నెక్స్ట్ వన్. However, in the instance of the first Afghan war, the English suffered terribly at the Afghans with a corresponding loss of prestige. Okay, so ఇలా ఏదైతే ఫస్ట్ ఆఫ్ఘాన్ వార్ అవుతుందో ఆ టైంలో ఇంగ్లీష్ వాళ్ళు చాలా సఫర్ అయ్యారంట. అండ్ డాష్ ఆఫ్ ది ఆఫ్ఘన్స్ ఎవరి వల్ల సఫర్ అయ్యారు, ఆఫ్ఘాన్స్ వాళ్ళతో వాళ్ళు సఫర్ అయ్యారు. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి సెట్ అవుతుందో చూద్దాం. అండ్ పామ్స్, హార్ట్, హ్యాండ్స్, మైండ్. చూడండి, అంటే ఎప్పుడైనా ఎవరైనా లైక్ చాలా బాగా హర్ట్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు అంటే ఏంటి, వాళ్ళ చేతుల్లో వీళ్ళు బాగా హర్ట్ అయ్యారు అని అంటాం కదా. ఇక్కడ పామ్స్ అని యూటిలైజ్ చేయరు, ఓకేనా. లైక్ అర చేతుల్లో బాధపడ్డారు ఆర్ హార్ట్ లో బాధపడ్డారు అనేది రాదు, ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ హ్యాండ్స్, ఓకే, వాళ్ళ చేతుల్లో ఓడిపోయారు. వార్ అంటే ఏంటి, యుద్ధాలు. సో అంటూ ఉంటాం కదా వాళ్ళ చేతుల్లో ఓడిపోయారు అని చెప్పి, ఓకే, ఎక్కడ హార్ట్ లో ఓడిపోయారు ఆర్ పామ్స్ లో ఓడిపోయారు అండ్ మైండ్ లో ఓడిపోయారు అని అంటారు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది బెస్ట్ గా ఫిట్ అవుతుంది అంటే, ఆఫ్ఘాన్ వార్ అవుతున్నప్పుడు ఆఫ్ఘాన్ వాళ్ళ చేతుల్లో ఇంగ్లీష్ వాళ్ళు చాలా ఎక్కువగా సఫర్ అయ్యారనమాట. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ హ్యాండ్స్. హ్యాండ్స్ ఆఫ్ ది ఆర్గాన్స్ విత్ ఏ కరస్పాండింగ్ లాస్ ఆఫ్ ప్రెస్టేజ్, ఈవెన్ దో వాళ్ళ ప్రెస్టేజ్ అనేది కూడా పోయింది, ఓకేనా. వాళ్ళ చేతుల్లో అంత ఎక్కువగా బాధపడి వాళ్ళ యొక్క ప్రెస్టేజ్ అనేది కూడా పోయింది అని చెప్తారు. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ 3 హ్యాండ్స్. ఓకే, ఈ రోజు సెషన్లో మన పేపర్ అని డిస్కస్ చేసాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.